ఏంటి మరి ఇంత చలిగా ఉంది? ఇప్పుడు ఎవరు వచ్చారు? వస్తున్నా. మీ అన్నయ్య దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసి వీరమరణం పొందారు. అన్నయ్య నీకు ఇలా అవుతుందని కల్లో కూడా ఊహించలేదు. జై హింద్. ఏంటిదంతా కలనా నిజం అనుకున్నానే. ఆ కళ మాత్రం నిజం అస్సలు అవ్వకూడదు. అన్నయ్య తమ్ముడు నేను వచ్చేసాను రా. తమ్ముడు నీకు మాట ఇస్తున్నాను రా, నేను మళ్ళీ తిరిగి వస్తానని. సరే అన్నయ్య. గైస్ మీకు కూడా మీ అన్నయ్య ఇష్టమైతే ఐ లవ్ యూ బ్రదర్ అని కామెంట్ చేయండి. ఎవరు నువ్వు ఈ బార్డర్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్న, మా అన్న జవాన్ మహేష్ ఆర్మీ బట్టలు ఇవ్వరా? జవాన్ మహేషా? జవాన్ మహేష్ మొన్నటి కాల్పుల్లోనే 10 మంది ఉగ్రవాదులను చంపి వీరమరణం పొందారు కదా, అతని తమ్ముడు ఆయనే. నువ్వు ఇక్కడ ఉండు, మా కెప్టెన్ దగ్గరికి వెళ్ళేసిస్తా. సరే అన్న. కెప్టెన్, మన సోల్జర్ మహేష్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అవునా, ఎందుకు వచ్చాడు? సోల్జర్ మహేష్ది తన యూనిఫామ్ అడుగుతున్నాడు, ఇవ్వమంటారా? ఇవ్వండి. నేను కూడా మా అన్నలాగా జవానేత. నేను జవానేత. ఇదిగో మీ అన్న యూనిఫామ్ తీసుకొని త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ చాలా ప్రమాదం. జెండా. అది మన భారతదేశపు జెండా. నువ్వు త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇందులో ఒక కలర్ లేదేంటి? అన్ని కలర్లు ఉన్నాయి కదా, 4. 4 కాదు, 5 కలర్లు ఉంటాయి కదా. 5 కాదు 4 ఉంటాయి. పోరా పిచ్చోడా. లేదు లేదు, మా అన్న చనిపోయినప్పుడు ఇంటికి బాడీ తీసుకుని వచ్చారు. అప్పుడు జెండా మీద ఇంకో కలర్ ఉంది, రెడ్ కలర్. ఇంకా అందరు అంటున్నారు మా అన్న మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినాడు అని. అవును, నువ్వు అన్నది కరెక్టే. ఆ రోజు ఆ జెండా పైన 5 కలర్లు ఉన్నాయి. నేను కరెక్ట్ చెప్పినా కదా. జై హింద్, జై భారత్. వీడియో వస్తే అందరూ లైక్ చేయండి గైస్. డోర్ ఎవరు అంతగానం కొడుతున్నారు? ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? అన్న నన్ను పట్టుకోవడానికి వస్తున్నాను అన్న. నేను దండం పెడతాను, నువ్వు కాలు పట్టుకుంటున్నా. ప్లీజ్ అన్న, కాపాడన్నా. కాపాడాలా? సరే సరేదా. ఇదిగో వాటర్ తాగు. ఎవరు వచ్చారనుకుంటా, ఒకసారి వెళ్ళి చూస్తా. మీ ఇంట్లోకి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చాడా? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. సరే, మీరు డోర్ లాక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే వాడు చాలా డేంజరస్. డేంజరస్సా? ఇప్పుడే స్కూల్ పిల్లల్ని 10 మందిని చంపేసి వస్తున్నాడు. అన్నా, ఆయన వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినాడు, నేను పంపించేసిన. నువ్వు రావచ్చు.
దొరికావరా నా కొడక్క. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ. అబ్బా ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. జవాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ ఉగ్రవాదులు వచ్చారు, పద వెళ్దాం. సారీ సార్, నేను రాలేను. ఏ, నీకేమన్నా పిచ్చిలేసిందా? నువ్వు ఒక జవాన్వి, రా వెళ్దాం. సార్ నేను రాలేను సార్. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఎస్ సోల్జర్, మన మిషన్ కంప్లీట్ అయింది. అరే పిరుకోడా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇలాంటి వాళ్ళు ఆర్మీకి అవసరం లేదురా. ఉండు, కెప్టెన్తో ఇప్పుడే మాట్లాడి నీ జాబ్ తిప్పిస్తా. సరే సార్ వస్తాను, కానీ దానికంటే ముందు చాలా దాహంగా ఉంది. కొన్ని వాటర్ తీసుకొస్తారా? ఆ? నేనా? నీకేమైనా నేను పనుల్లా కనిపిస్తున్నానా? సరేలే, తెస్తా. అరే నేనేంటి బాంబు పైన కాలు పెట్టాను? ఇప్పుడు ఏం చేయాలి? జై హింద్. జై హింద్. ఇలాంటి పోరాటాలు చేసే మన జవాన్ల కోసం జై హింద్ అని కామెంట్ చేయండి. అరే అన్నయ్య ఫోన్ చేస్తున్నాడే. హలో పండు. హలో అన్నయ్య. రేపు నీ బర్త్డే కదరా, నేను ఇంటికి వస్తున్నాను. అవునా అన్నయ్య, నిజమా? నిజం రా. ఎవరమ్మా ఫోన్లో? నాన్న, అన్నయ్య ఫోన్ చేశాడు, తీసుకో. హలో. నాన్న రేపు ఇంటికి వస్తున్నాను నేను. అవునా నాన్న, రేపు వస్తున్నావా? సరే రా. అన్నయ్య రేపు వస్తున్నాడు. చెల్లి ఏం చేస్తుంది? ఎవరో చెప్పుకో చూద్దాం. అన్నయ్య, అది నువ్వే కదా? ఇవాళ నీ బర్త్డే కదరా, అందుకనే నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. అన్నయ్యడి. నాన్న నేను వచ్చేసా. వచ్చేసావా నాన్న? ఏమైందన్నా, నీకు కూడా అన్నయ్య వచ్చినట్టు అనిపించిందా? అవును నాన్న. మీ అబ్బాయి తన ప్రాణాలు అడ్డం పెట్టి మన దేశాన్ని కాపాడాడు. ఇవ్వండి, మీకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి పెట్టాను. ఇంకేమైనా పెట్టమంటారా? ఇవ్వండి ఇవ్వండి. ఏమైందండి మీకు? అప్పటి నుండి పిలుస్తున్నా, పలకరెందుకు? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. చెప్పండి, ఏమైంది? నేను ఆర్మీలో జాయిన్ అయ్యి మంచి పనే చేశాను కదా. హ? అలా అంటారేంటండి? ఆర్మీలో జాయిన్ అవ్వడం మీ చిన్నప్పటి నుండి డ్రీమ్ కదా. అది కూడా కరెక్టే కానీ. మీరు అలా మాట్లాడకండి, నవ్వుతూ వెళ్ళండి. సరే ఆగండి. అయ్యో, మీకు బటన్ కూడా సరిగా పెట్టుకోవడానికి రావట్లేదు. ఉండండి, నేను పెడతాను. మీకు బటన్ కూడా సరిగా పెట్టుకోనికి రావట్లేదండి. నువ్వు ఉన్నావు కదా నందు. ప్రతి చోట నేను ఉన్నాను కదా. సరే వెళ్తాను. వెళ్తా కాదు, వెళ్ళొస్తా అని చెప్పండి.
ఇలా మన దేశం కోసం తన ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రతి జవాన్కి మన సెల్యూట్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.